బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ప్రేమ ఎలా అయిపోయింది అంటే ఒక ఆట బొమ్మలాగా అయిపోయింది. కొంతమంది చేతుల్లో ఒక కీలు బొమ్మలాగా అయిపోయిందనమాట. ఎందుకు అంటే ప్రేమ అనే ఒక పవిత్ర బంధాన్ని కూడా నవ్వుకునేలాగా చేసేస్తున్నారు చాలామంది. తనని ప్రేమించిన వాళ్ళు నీ కోసం నేను ప్రాణం కూడా ఇచ్చేస్తాను, అంత ప్రేమ నీ మీద నాకుంది అని చెప్తే తీరా నిజంగానే వాళ్ళ కోసం వీళ్ళు ప్రాణం ఇచ్చేసిన తర్వాత ఇన్ని రోజులు వాళ్ళు మనతో కలిసి ఉన్నారు కదా, ఇన్ని రోజులు మనల్ని ప్రేమించారు కదా, చివరాఖరికి నిజంగానే మన కోసమే ప్రాణం ఇచ్చేశారు కదా అని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం కూడా కన్నీరు పొట్టు కూడా కార్చాలి అన్న మనసు కూడా లేనటువంటి ఈ ప్రేమించిన వాళ్ళని ఏమనాలి చెప్పండి. వాళ్ళు ఎలా అంటే నువ్వు పోతే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు పోతే మరొకరు వస్తారు, ఆ మరొకరు పోతే ఇంకెవరో వస్తారు అనేటటువంటి సమాజంలో బ్రతుకుతున్నామన్నమాట. ఎందుకు ఇలాగ తయారైపోతున్నారు అంటే ప్రేమ నీకు గొప్పది కావచ్చు, ప్రేమ నీకు పవిత్రమైన బంధం కావచ్చు, కానీ ఎదుట వారికి అది కాలక్షేపం. అర్థమవుతుందా? కాబట్టి ఎంతవరకు నీ ప్రేమను ఎదుట వాళ్ళకు పంచాలి, ఎంతవరకు నీ పార్ట్నరు నీ ప్రేమకి అర్హులైన వాళ్ళ కారా అనేది తెలుసుకోవటం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. 2 రోజులు నీతో ప్రేమగా ఉన్నారని, లేదు అంటే ఒక 10 రోజులు నీ మీద కేరింగ్ చూపించారని, లేదు అంటే 1 నెల పాటు నీతో మంచి ఫ్రెండ్షిప్ చేశారు అని చెప్పేసి ఇలా చిన్న చిన్న వాటికి కూడా ఎదుట వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రేమని పొందగానే అదే నిజమైన ప్రేమ, అదే నిజమైన బంధం, అదే పవిత్ర బంధం అనేసి ఇలా సినిమాల్లో లాగా, లేదు అంటే కలలు కంటూ నీ కలల రాకుమారుడో లేదా కలల రాకుమారో నీకు వచ్చేశారు అని చెప్పేసి అలాంటి మాయాలోకంలో మాత్రం నువ్వు బతక్కు. సమాజం ఎలా ఉంది, సమాజంలో మనుషులు విలువను కోల్పోయి ఎలా బ్రతుకుతున్నారు అది తెలుసు. నీతో కాలక్షేపం చేయాలి అని చూసే వాళ్ళని నువ్వు ఎంటర్టైన్ చేయకు. వాళ్ళు ఎలాంటి మనుషులు అనేది ఒక అవగాహన వచ్చినాకనే నీ రిలేషన్షిప్ అనేది మొదలుపెట్టు. నీ రిలేషన్షిప్ అనేది వాళ్ళతో ఊహించుకోవటం కానీ ఏదైనా కానీ మొదలుపెట్టు. కానీ చిన్న చిన్న వాటికి కూడా ఉప్పొంగిపోయి అయ్యో ప్రపంచంలో నేను తప్ప నా అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు అని చెప్పేసి పప్పులో కాలు వేసి ఇక నేనే గొప్ప అన్నట్టుగా ఫీల్ అయిపోకు. ఎప్పుడైతే ఎదురు దెబ్బ తింటావో, ఎప్పుడైతే వాళ్ళు నీకు చిప్ప చేతిలో పెడతారో అప్పుడు అసలు స్టోరీ మొత్తం కూడా నీకు ఒక అవగాహనకు వస్తుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది అమ్మాయి కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి. నేటి సమాజంలో విలువలు కోల్పోతున్నటువంటి ప్రేమల్ని నమ్ముకొని మీ జీవితాలని నాశనం చేసుకోకండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.